రైట్. దీంతో పాటు ఇక కాదంబరి జత్వానీ కేసులో నిన్న ఒక ప్రోగ్రెస్ అయితే స్పష్టంగా కనిపించింది. ఎందుకంటే మంచి ఇన్వెస్టిగేషన్ అయితే నడిచింది. శ్రవంతి రాయ్ గారు జూనియర్ ఐపీఎస్ ఆఫీసర్ అయినప్పటికీ మల్టిపుల్ 360 డిగ్రీస్లో షీ హాజ్ ఇన్వెస్టిగేటెడ్ ద కేస్. ఎక్కడి నుంచి ఎవరు ఫ్లై అయ్యారు, ఎక్కడికి ఫ్లై అయ్యారు, అలాగే ముంబైలో ఉపయోగించిన వాహనాలు అంటే అవి ఇక్కడి నుంచి ఎందుకు వెళ్ళాయి, అలాగే దానికి ఉపయోగించిన అమౌంట్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు ఎందుకు క్లెయిమ్ చేయలేదు, విశాల్ గున్ని సీసీ దగ్గర నుంచి ఎంక్వైరీ మొదలెడితే మొత్తం అక్కడ దాకా వచ్చి ఆగింది. బట్ ఫర్దర్గా ఏంటంటే ఇది కేవలం అఫీషియల్ ప్రోబ్గానే నడిచింది. దీని వెనకాల సూత్రధారుల దగ్గరకి ఇంకా ఎందుకు వెళ్ళలేదు అనే దాని మీద అనుమానాలు వస్తున్నాయి. సూత్రధారులు అయితే ఖచ్చితంగా ఆ రోజు ప్రభుత్వంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు అనే మాటను అందరూ చెబుతూ ఉన్నారు. మరి వారిని విచారించడానికి ఇంకా ఏమన్నా ఆధారాలు కావాలి? ఇంతకన్నా ఆధారాలు ఇంకా పెద్దగా అవసరం లేదనుకుంటా. సీఎంఓలో ఈ కుట్ర రచన జరిగింది సార్. సీఎంఓలో చీఫ్ మినిస్టర్ ఆఫీస్లో జరిగింది. అది జీవోలోనే మెన్షన్ చేశారు ఆ మాట ఇంకా అక్కడే ఎస్టాబ్లిష్ అయిపోయింది కదా. అంటే బేసిక్గా మనకు గత ప్రభుత్వంలో ఆధారాలు లేకోకుండా కోర్టు ముందర నిలబెట్టినప్పుడు జడ్జి గారు కూడా ఇంత చిన్న సెక్షన్స్ కేసులు పెట్టి, బెయిలబుల్ కేసులు పెట్టి, లేకపోతే ఆధారాలు లేకుండా ఎలాగయ్యా పట్టుకొచ్చారు అంటూ వెంటనే విదిన్ నో టైం బెయిల్ మంజూరు చేస్తూ వాళ్ళని ఇమీడియట్గా విడుదల చేస్తూ పోలీసులకి ఒకలాగా డైరెక్షన్స్ కూడా ఇచ్చింది, ఇలాంటి పనులు చేయొద్దు భవిష్యత్తులో. సో ఆ తప్పు, ఆ పొరపాటు ఈ ప్రభుత్వంలో చేయము. నిర్దేశితమైన రూల్స్ అలాగే ఖచ్చితమైన ఆధారాలతో ప్రవేశపెట్టాలి. అటు బాధితులు కరెక్ట్గానే వారికి న్యాయం జరిగిందని అనుకోవాలి, అలాగే ఇటు ఎవరైతే నిందితులుగా ఉన్న వ్యక్తులు కూడా తప్పకుండా ఇది వారు తప్పు చూపిస్తూ వాళ్ళకి సరైన కోర్టు ఆధ్వర్యంలో వారిని బెయిల్ లాక్కోకుండా చేసే విధానం, లేకపోతే వారు ఆ శిక్షను సంబంధించిన విచారణకు ఎదుర్కొనేటట్టు వాళ్ళకు పోలీస్ కస్టడీకి ఇచ్చేటట్టు కూడా ఉండాలి. అలాగే విత్ సీఎంఓకు సంబంధించిన ఆఫీసులో జరిగింది అని చెప్పడానికి ఇందులో పెద్ద తలకాయల పేర్లు రావాలి, లేకపోతే ఎవరి ఆధ్వర్యంలో జరిగిందని చెప్పాలంటే ఒక్కరన్నా ఖచ్చితంగా అప్రూవర్గా మారితే విదిన్ నో టైం, విదిన్ షార్ట్ పీరియడ్ అందరూ ఇందులో అలా కంటిన్యూగా అక్యూజ్ నెంబర్స్ పెరుగుతూ వెళ్ళిపోతాయి అన్డౌటెడ్లీ. బట్ ఇందులో ఎవరు అప్రూవర్గా మారతారు, ఎవరు అసలుగా దీని వెనకాల ఎవరు చెబితే చేశామని చెబుతారో వాళ్ళు సేఫ్ అవుతారు. ఫస్ట్ పాయింట్. అసలు దీని వెనకాల నడిపిన వాళ్ళు అప్పుడు బయటకు వస్తారు. సో ముందు వాళ్ళను మనము ఆ ఛార్జ్ షీట్ వేసి కోర్టు వాళ్ళ దగ్గర నుంచి మనము తీసుకోవాల్సి ఉంటుంది అనుమతి. ఎందుకంటే పెద్ద స్థాయి వ్యక్తులు కాబట్టి, పోలీసు స్థాయి సీనియర్ ఐపీఎస్ అధికారులు కాబట్టి వాళ్ళకు ఒక ప్రోటోకాల్, సివిల్ సర్వెంట్లుగా వాళ్ళకు ఒక ప్రోటోకాల్ ఉంటుంది కాబట్టి సస్పెన్షన్ తర్వాత. సో దానికి సంబంధించిన కార్యాచరణ తీసుకుంటూనే ఖచ్చితంగా కోర్టు అనుమతితో వాళ్ళని కస్టడీకి తీసుకున్న రోజున, అలాగే వాళ్ళని ఆ కస్టడీలో ఏమేమి ఎలా నడిచింది, ఎవరు మీరు ఇంటెన్షనల్ గా చేశారా, లేకపోతే మీకు పూర్వపరంగా ఆమెతో ఏమన్నా మీకు లావాదేవీలు ఉన్నాయా, లేకపోతే హేట్రేడ్ తోనా, లేకపోతే ఎవరైనా చెప్పి చేయించారా, లేకపోతే పలు రకాలైన కోణాలు తప్పకుండా వారి స్టైల్లో విచారణ జరుగుతుంది. కాబట్టి ఐపీఎస్లు అంత చిన్న స్థాయి వ్యక్తులు కాదు, వాళ్ళని విచారణ చేసే వ్యక్తులు కూడా చిన్న స్థాయి వ్యక్తులు అయ్యి ఉండరు కదా. సో ఆ స్థాయిలో వాళ్ళ విచారణ జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా వారు కూడా ఒక మంచి కెరీర్ను, ఒక గ్రేట్ కెరీర్ ఉంటుంది కాబట్టి ఐపీఎస్ స్థాయి వ్యక్తులకు ఇలాంటి ఒక మహిళ విషయంలో దట్టు ఆమెను ఒక ప్రాస్టిట్యూట్ గా చిత్రీకరిస్తూ రాసిన విధానం ఏదైతే బ్లూ మీడియాలో రాస్తున్నారో నిరంతరము, ఓపెన్ గా మాట్లాడితే నేనైతే అలాంటి మాటలకు వ్యతిరేకని. ఎందుకంటే ఇద్దరు ఇష్టపడి చేసే విషయానికి, లేకపోతే బలవంతంగా చేసే విషయానికి చాలా తేడా ఉంటుంది. ఆమె గతంలో వారితో సాన్నిహిత్యం ఉండిండొచ్చు, డబ్బు లావాదేవీలు ఉండిండొచ్చు, లేకపోతే అది వ్యతిరేకం అయ్యి ఉండవచ్చు, కానీ ట్రీట్ చేసిన విధానము లాఫుల్ కాదు, అది అన్లాఫుల్. ఆమెను ట్రీట్ చేసిన విధానము తప్పకుండా చట్ట వ్యతిరేకంగా చేశారు, దట్టు పై స్థాయి ఆ స్థాయి వ్యక్తులు. కాబట్టి దాన్ని మనము ఎవరైతే ఫిర్యాదుదారు ఉన్నారో ఆమె చేసిన ఫిర్యాదుకు సంబంధించినది మానసికమైన హింసించడం అనేది తప్పకుండా అది నేరపూరితం అవుతుంది. సో ఆ స్థాయి వ్యక్తులు ఒక సీఎంఓ స్థాయిలో ఎవరైతే ఆర్డర్స్ ఒబే చేశారో అకారణంగా అన్యాయంగా ఇరుక్కున్నారు, బలిపశువులు అయ్యారు అనేది. మిగతా ఇద్దరు ఐపీఎస్ ఆఫీసర్లు కూడా చాలా మంచి పేరున్న వ్యక్తులు, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి చాలా రకాలైన కేసులు ప్రతి సోమవారము గ్రీవెన్స్ సెల్లో వందలాది సమస్యలు పరిష్కరించిన వ్యక్తి గున్ని గారు. సో వారికి మంచి పేరుంది. సో ఇలాంటి విషయాల్లో ఇరుక్కోవడం అనేది నిజంగానే కొంచెం బాధాకరమైనప్పటికీ కూడా
ఎందుకు ఆ స్థాయిలో ఇలాంటి పనులు చేశారు అనేది కూడా వారు ప్రశ్నించుకోవాల్సిన విషయం. మిగతా ఇతర ఐపీఎస్లు కూడా ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్ సివిల్ సర్వెంట్లు ఎవరైనా సరే ఈ స్థాయిలో గత ప్రభుత్వం వారిని ఇంతగా అభాసుపాలు చేసేలాగా ప్రవర్తించారు. వారి విలువను క్యాడర్ను తగ్గించుకునేటట్టు చేశారు, ప్రజల్లో చులకన భావం ఏర్పాటు చేసేటట్టు జరిగిందనే ఘటన ఇదైతే ప్రజల్లో ఉండిపోతుంది. వారి స్థాయి, వారి విలువ రాజకీయ నాయకులకు కానీ లేకపోతే ఒక పార్టీకి కానీ, ఈవెన్ మా ప్రభుత్వమైన, ఓపెన్ గానే చెప్తున్నాను, ఈవెన్ మా ప్రభుత్వమైన మా నాయకులు కానీ లేకపోతే అధికార పార్టీ చెప్పింది చెయ్యాలని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. ఏ అధికారి కూడా ఖచ్చితంగా చట్టానికి లోబడి పనిచేసేటట్టే ఉండాలి. అందుకే వారికి జీతాలు ఇస్తున్నారు. ప్రజలకు ప్రభుత్వానికి వారధులు వాళ్ళు. అలాంటి వ్యక్తులు అలాంటి పనులు, చట్ట వ్యతిరేకమైన పనులు ఎట్టి పరిస్థితుల్లో లోబడి చేయకూడదు. ఎవరు చెప్పినా చేయకూడదు. అది ఓపెన్ గా ఒప్పుకోవాల్సిన విషయం. ప్రభుత్వాలు మీరు అన్నది నిజమేనండి. అంటే ఐపీఎస్లు అనుకోండి, వాళ్ళకి క్యాట్ ఉంటుంది, కోర్టుకి వెళ్తారు, లేకపోతే సుప్రీంకోర్టు దాకా వెళ్తారు, డిఓపిటీకి వెళ్తారు, మల్టిపుల్ వేస్ ఉంటాయి. బట్ వేరేజ్ ఏసీపీ గ్రూప్ 1 నుంచి వచ్చో లేకపోతే ప్రమోషన్లో ఎస్ఐ నుంచి సిఐ నుంచి ఏసీపీ డిఎస్పీ స్థాయికి వచ్చిన వాళ్ళు ఇన్ఎవిటబుల్గా అప్రూవల్గా మారిపోవాల్సిన పరిస్థితి వాళ్ళ టు సేవ్ దైర్ స్కిన్. వీళ్ళంటే పోరాడతారు, అవసరమైతే 5 ఏళ్ళు ఏంటి 10 ఏళ్ళైనా పోరాడతారు, వాళ్ళ స్టేటస్ని తిరిగి తెచ్చుకోగలరు. ఏబి వెంకటేశ్వర గారు పోరాడి గెలవలేదు ఆ కేసు. సో వాళ్ళు ఏదో రకంగా వాళ్ళు తెచ్చుకోగలరు. బట్ వీళ్ళ పరిస్థితి ఏంటి? సో జస్ట్ టు ఒబే ద ఆర్డర్స్ వాళ్ళు ఆ రకంగా చేసి ఉంటే కనుక వాళ్ళు ఎట్ ది కాస్ట్ ఆఫ్ దైర్ కెరీర్ కదండి, అదంతా పోయినట్టే కదా కెరీర్. యా డెఫినెట్గా కెరీర్ లాస్. అదే చెప్తున్నాను. పోలీసులు ముఖ్యంగా ప్రజలకి మనం ఏ కష్టం వచ్చినా గడపతో వాళ్ళ మెట్లే ఫస్ట్. మనం వెళ్ళగానే మంత్రి దగ్గరికి వెళ్ళము, లేకపోతే ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళిపోం కదా. ఏదైనా మనకు కష్టం వస్తే మన ఇమీడియట్ ఫస్ట్ స్టెప్ అక్కడికే వెళ్తాం. సో అంతటి విలువున్న వ్యక్తులుగా లేకపోతే వ్యవస్థగా వారు అలాంటి తప్పు చేశారు అని అన్నప్పుడు ప్రజల్లో కూడా ఖచ్చితంగా ఒక రాగా ఆవేదన కలుగుతుంది. లేకపోతే ఒక ఆనెస్టీ విషయంలో డిజానెస్ట్ జరుగుతుంది. ఏంటబ్బా ఈ స్థాయి వ్యక్తులు ఒక మహిళ మీద లేకపోతే ఈ కేసులో ఇంతటి దారుణాలు జరిగాయి అనే కోణాన్ని ప్రజలు ఆలోచించినప్పుడు ఒక చులకల భావం కలుగుతుంది. వాళ్ళు ఆ స్థాయి వ్యక్తులకు అలాంటి చులకల భావనకు లోను కాకూడదని కోరుకుంటున్నారు. ఈ ప్రభుత్వాలు ఏవైనా కూడా, పార్టీలు ఏవైనా కూడా వాళ్ళు ఆ స్థాయికి పడిపోకూడదు. వాళ్ళు ఎంతో బ్యాలెన్స్డ్ గా ప్రజలకు నిత్యము కష్టంలో సుఖంలో తోడుగా ఉండాల్సిన వ్యక్తులు ఇలాంటి హరాస్మెంట్ల విషయంలో సస్పెండ్ అవ్వడం అనేది ఒక రకంగా అవమానకరమైన విషయం. నేను ఫ్రాంక్లీ స్పీకింగ్ ఇది మన రాష్ట్రానికి చాలా ఒక అవమానకరమైన విషయం. అంతటి ముగ్గురి సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లు ఇలాంటి చిన్న విషయంలో ఒక ప్రభుత్వం చెప్పిందని సీఎంఓ కార్యాలయం నుంచి వచ్చిన ఆర్డర్ను ఒబే చేస్తూ ఒక మహిళ పట్ల అంతగా వేధింపులు గురి చేసి ఈరోజు సస్పెన్షన్ వరకు వెళ్ళింది. నేషనల్ మీడియా రాస్తుంది, పెద్దగా రాస్తుంది. ఈరోజు నేషనల్ మీడియా అంతా ఆంధ్రప్రదేశ్లో 3 ఐపీఎస్ సస్పెన్షన్ అంటే చిన్న విషయం కాదు. ఒకే సమయంలో 3 ఐపీఎస్లు సస్పెండ్ అవ్వడం అంటే చిన్న విషయమా? ఇట్స్ నాట్ ఎ జోక్. అది ఖచ్చితంగా రాష్ట్ర పేరు మీద ప్రభావం చూపిస్తుంది. ఏంటి నేరపూరితమైన ఇన్ని కేసులు రాష్ట్రంలో నడుస్తున్నాయా అనే ఒక సంకేతాన్ని ఒక వెళ్తుంది కదా, ఫీలర్ వెళ్తుంది డెఫినెట్ గా ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని. సో గతం తాలూకు మరకలు, గత ప్రభుత్వం పనిచేసిన మరకల్ని అన్నింటినీ మనం తుడి చేసుకుంటూ ఫ్రీ పవర్ ఇచ్చేయాలి పోలీసులకు. ఎప్పటికైనా సరే ఫ్రీ పవర్ గా ఇస్తే వాళ్ళు ఫ్రీగా పని చేసుకుని ఇస్తే, పార్టీలు కానీ లేకపోతే నాయకులు కానీ వేలు పెట్టుకోకుండా పనిచేస్తే ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ అనేది ప్రజలకు, ప్రభుత్వాలకు ఖచ్చితంగా వారధులుగా ఉంటారు. వాళ్ళు అల్టిమేట్ గా వాళ్ళకి నిజంగానే పవర్స్ ఇస్తే గన ది బెస్ట్ సర్వీసెస్ ఇస్తారు వాళ్ళు సివిల్ సర్వెంట్లుగా. కాకపోతే ఆ చట్టంలో ఇరుక్కోకూడదని కూడా ఏదైనా జానీ మాస్టర్ కేసులో అయితే మీరు మొత్తం వాస్తవాలన్నీ పార్టీ పరంగా విచారిస్తారు అనే మాట అయితే చెప్తున్నారు మీరు. బట్ నిజాలు తెలియ వరకు అయితే ఏదో ఒక సందేశం అయితే మీ పార్టీ నుంచి ఉండాలిగా, అంటే బయట ప్రపంచానికి. తప్పకుండా ఉంటుంది. అంటే ప్రాథమికంగా చెప్పాను కదా, ప్రాథమికమైన విషయాలు జరుగుతున్నప్పుడు బిగినింగ్ లోనే ఉంది కాబట్టి దానికి సంబంధించిన ముందు ఆధారాలు కానీ లేకపోతే దానికి చార్జ్ షీట్ కానీ ఏదైనా జరగాలి కదా. మనం అది ఖండించాలన్నా కూడా మనకి మేము పార్టీ ప్రతినిధులుగా లేకపోతే మా పార్టీ ప్రైమరీ ఇన్పుట్స్ ఉండాలి. అదే నేను ఇప్పుడు పార్టీ ప్రతినిధిగా ఆయన చేయలేదని నమ్ముతున్నాను. నాకు ఎందుకంటే ఆధారాలు తెలియదు కాబట్టి. ఆయన 3 షిఫ్ట్లలో సౌత్ లో అంతా పనిచేస్తూ ఉంటారు. ఎవరైనా మనసులో పెట్టుకొని లేకపోతే ఇంకొకరు ఏమైనా ప్రోద్బలంతో ఆమె ఆరోపణలు చేసి ఉండొచ్చు కదా, అది నేను అంటున్నాను. సో కీలకమైన దశలోకి వచ్చిన తర్వాత దానికి ఆధారాలు పోలీసులు సబ్మిట్ చేసి కోర్టు దాన్ని బలంగా నమ్మిన రోజున తప్పకుండా పార్టీ రియాక్ట్ అవుతుంది. ఎందుకు అవ్వదు? అందరికీ న్యాయం జరగాలి. అందరు బాధితులు ఎవరైనా సరే తప్పకుండా న్యాయం పొందే హక్కు ఉంది కాబట్టి మా పార్టీ అధినేతగా మా అధినేత అలాంటి విషయాలలో ఎవరిని స్పేర్ చేయరు కాబట్టి డెఫినెట్ గా దాని మీద స్పందిస్తాం ఆ రోజు. రైట్, థ్యాంక్ యూ వివేక్ భైరవ్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. జనసేన చాలా
క్రిస్టల్ క్లియర్గా ఉంది. ఒకవేళ ఆ ఆరోపణలు నిజమైతే అప్పుడు ఏం చేయాలనేది పార్టీకి స్పష్టంగా తెలుసు.